అక్కా, శరణ్య విషయంలో నువ్వు అనుమానపడేంత తప్పు తనేం చెయ్యలేదక్కా. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమో ఆనంద, శరణ్య విషయంలో నేనంత ఖచ్చితంగా పాజిటివ్గా ఉండలేకపోతున్నాను. అనన్య ఎప్పుడో చేసిన తప్పుల్ని శరణ్య ఇంకా మనసులోనే మోస్తూ కక్ష సాధిస్తుందేమోనని అనిపిస్తోంది. అలా నీకెందుకు అనిపిస్తోందక్కా? అయినా శరణ్య మనస్తత్వం అది కాదు కదా. నువ్వు అనన్య ఉన్న మానసిక పరిస్థితిని బట్టి గతాన్ని ప్రస్తుతాన్ని పోల్చి చూస్తున్నావు. శరణ్య విషయంలో అనన్య ఎన్నో తప్పులు చేసింది కాబట్టి యాదృచ్ఛికంగా ఏం జరిగినా శరణ్య కక్ష సాధిస్తోందని భ్రమపడుతున్నావు. వాస్తవానికి అలాంటిదేం లేదక్కా. ఓకే, మొత్తానికి మధురమైన మాటలతో ఈవిడ మళ్ళీ మా అత్తగారిని కూల్ బేబీ కూల్ అన్నట్టు కంట్రోల్ చేస్తుందన్నమాట. బట్ నేను కంట్రోల్ అవ్వనివ్వనుగా. అవును, సడన్ గా వీళ్ళని బెంగళూరు ట్రిప్కి పంపిస్తుందంటే కొంపదీసి ఈవిడ నా మీద ఏం ప్లాన్ చేయలేదు కదా. ఈ టైంలో దర్శన్ కాల్ చేస్తున్నాడేంటి? దర్శన్, సమీరా ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను దర్శన్? రాబోయే చావుని ఆహ్వానించడానికి సిద్ధమై ఎదురు చూస్తూ ఉన్నాను. సమీరా, ఏంటా మాటలు? జరిగేదే చెప్తున్నాను దర్శన్. లేదు సమీరా, నీకేం అవ్వకూడదు. ఎంత కష్టమైనా నిన్ను నేను బతికించుకుంటాను. నీకు నా మీదున్న ప్రేమ ఇలా మాట్లాడిస్తుందేమో గాని ఆ ప్రేమ విధిరాతని మాత్రం మార్చలేదు. ఎంత ప్రేమించినా నీతో నా జీవితం 3 ముళ్ళ వరకు వచ్చి కూడా తాళి నా మెడలో మాత్రం పడలేదు. అప్పుడు ఆ విధే కదా అడ్డుపడింది. ఇప్పుడు కూడా అదే విధి ఎప్పటికీ నిన్ను చేరనివ్వకుండా చేస్తుంది. అది నా రాత దర్శన్, రాత. సమీరా, విధిని ఎదిరించడానికి సిద్ధంగా ఉండు. నీలో ధైర్యం నీ ఆయుష్ని పెంచుతుంది. మా వరకు మేమెంత ప్రయత్నించాలో ప్రయత్నిస్తున్నాం. నీకేమీ అవ్వకూడదు అంతే. థ్యాంక్ యూ దర్శన్. జీవితంలో నేను నీతో లేకపోయినా ఈ చివరి క్షణాల్లో అయినా నాకు తోడుగా ధైర్యాన్ని పంచుతున్నావు. ఓకే సమీరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఇవాళ బెంగళూరు వెళ్తున్నాను. 2 డేస్లో వస్తాను. ఓకేనా? ప్రకాష్ ఎక్కడా? ఇదిగో ఇస్తున్నాను. అన్నయ్య, దర్శన్ మాట్లాడు. బావగారు చెప్పండి. నేను బెంగళూరు వెళ్తున్నాను ప్రకాష్. తనని జాగ్రత్తగా చూసుకో. టైంకి టాబ్లెట్స్ ఇవ్వు. తనకి ధైర్యాన్ని సపోర్ట్ని ఇవ్వు. ఓకేనా? తప్పకుండా బావగారు. సరే మరి ఉంటాను. బాయ్. సమీరకు కూడా చెప్పు. ఓకే బావా. అమ్మీ, అమ్మీ, హ్యాపీ బర్త్డే అమ్మీ. ఇవాళ నీ బర్త్డేతో పాటు ఆ శరణ్య బర్త్డే కూడా అంట కదా. అవును, అయితే నన్నేం చేయమంటావు? ఆ దర్శన్ శరణ్యాలు గుడికి పోతుండారంట. సాయంత్రం కలిసి బెంగళూరు కూడా వెళ్తున్నారంట. సో వాట్ కాదమ్మీ, వాళ్ళు బెంగళూరు పోయేదానికి అసలు గుడి నుంచి రావాలి కదా. ఏ గుడికి వెళ్ళి అక్కడి ప్రవచనాలు వింటూ కూర్చుంటారా? కాదమ్మీ, గుడికి వెళ్లే దారిలోనే పరలోక ప్రయాణం చేసేస్తారు. అవునమ్మీ,
దర్శన్ శరణ్యాలు వెళ్లే కారుకి బ్రేకులు తీసేస్తుండా. ఆ, ఏంటి కార్ బ్రేకులు తీసేసావా? ఆ, నువ్వు ఏ రేంజ్ లో థింక్ చేసావా? యాక్సిడెంట్ గా అవార్డు గాని తీసుకుంటానేమోనని అనుమానం కూడా కలుగుతుంది కదా అమ్మి. కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా చాలే కాని ఇంతకీ కరెక్ట్ గా బ్రేకులు ఫెయిల్ చేసావా లేకపోతే విప్పుతున్నా అనుకుని టైట్ చేసావా? కరెక్ట్ గానే విప్పుండా అమ్మి. సరిగ్గా 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే యాక్సిడెంట్ అయ్యి కార్లో ప్రాణాలు 2 గాల్లో కలిసిపోతాయి. ఏంటి కాంచన, కారులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంటనా? అదే వదిన గారు, అమ్మి ఆ రోజు కారు నడుపుతూ పోయి అల్లుడు గారికి యాక్సిడెంట్ చేసుండాది కదా. అట్టా ఇంకోసారి చెయ్యమాక అని ఈసారి పోయి లారీకి గుద్దితే కారులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అమ్మికి బుద్ధి చెప్తా ఉండాను. నువ్వు ఎంత చెప్తే మాత్రం ఆ పిచ్చిదానికి అర్థమవుతుందా? సర్లే కాంచన, ఆ, అనన్యకి చీర కట్టించి కిందకి తీసుకునిరా. ఇవాళ అనన్య పుట్టినరోజు కదా, తీసుకో. ఆయ్ చీర చీరలమ్మ చీరలు చీరలమ్మ చీరలు చీరలమ్మ చీరలు చీరలమ్మ అమ్మీ. చీరలు. ఆయ్